ఉంటది. మనం ఎంతైనా మన అన్నకు దేహాన్ని రాపు మన అందరు ఏమంటారు శుక్రవారి కళ్ళు లేదు కట్టడు సాగింది అంటారు. మనం అడ్డం పడిపోతే మనం ఇంత మత్తుడు ఇంత పెద్దోళ్ళు అయినవరా అబ్బా భీముల వీరుల సూరుల భీముని ఇచ్చిన పిడుగులు ఇంత పెద్దోళ్ళు అయిన కాబట్టి మనం ఇంతగా తిరుగుతుంటే మాత్రం మరి మన అన్నోడు మరి నా తమ్ములు ఇట్లా చెడిపోతానని మన అన్నోడు కొద్దిగా బుద్ధి ఉన్నదా వానికి? బుద్ధి ఉన్నదా? దినదినానికి తమ్ములకు పెళ్లి చేయాలని వానికి ఆడటం ఉన్నదా? దానికి సిగ్గు వానికి సిగ్గు లేకుండా దానికైనా మానవ ఉండాలి. ఎవరకురా అని చెప్పు. కానీ ఒక మాట ఈ ఆల చూసినావా అన్న దగ్గర పోయి మాత్రం ఏర్లు పడాలంటే మాత్రం మనకు ధైర్యం ఉండాలంటే మళ్ళా ఫుల్గా లాగిపోవాలి. మళ్ళా గౌరమ్మ దగ్గర పోతుంది మళ్ళా గౌరవ వెళ్ళిపోతుంది. అయితే గానాడు కనబడదు తిరగాని లోకం అన్న ముచ్చట మాత్రం ఇన్నవాళ్ళు ధన పాలక రాదు. మరి గటబడి చూడు డబ్బులు ఇచ్చి మాత్రం సాగి తందనాలు ఆడిన వాళ్ళు మాత్రం అన్న రాజ దర్బారి మీద ఉంటే కత్తిని అడిగి రామారి హరి రామ రామారి హరి రామ హరే రామారి వచ్చే రామ రామారి హరి రామ అన్న అమ్ములు ఇద్దరైన వాళ్ళు ఏడికి వస్తలేమో రాజా దర్బారు ముందుకు చేరవచ్చిన తమ్ముడు చూడు ఎన్నడైనా తమ్ముడు నా భార్య దగ్గర పోయి బల్లల్లకెళ్ళి పోయి అన్న భోజనాలు ఇది బంగుళాలలో ఉండే తమ్ముడు కచ్చిరి మీద రాజవేలు తండ్రి నా తమ్ములకు 5 ఎక్కర పడనా 10 ఎక్కర పడనా అయ్యో నా కొడుకులు అత్తల్లా అని రారా కడపొచ్చేటువంటి కన్న తండ్రి వారా రాజ్య దర్బారు మీద కూర్చొని మాత్రం రమరాజ్యం వెళ్తాను వీళ్ళు ఇంటిని కానీ సాధిన వాళ్ళ మీద తమ్ములం కాబట్టి కొడుకులని పిలుస్తాను. అరే మా రాజ్యం ఏందో మాకు మంచిగా మాకు పెళ్ళాను మాకు పేరంటామను తాగి 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 వాళ్ళు ఇంటిని కానీ అతమైపోతే మాత్రం అంత ఆక్రమించుకోవడానికి చూస్తాను. ఎవరల్లా అంజ కొడుక కొడుకని పిలుస్తాను. అరే మా అమ్మ మాత్రం నీ పక్కన పొంగువర్తి కన్నా ఆదురా లంజ కొడక అన్నాడు. ఏందిరా తమ్ములారా మీకెవరు బుద్ధులు చెప్పిల్లు మీకెవరు జ్ఞానాలు చెప్పిరి తమ్ములారా ఒరి తమ్ముడా తరపాల తమ్ముడార పాల మీకెవరు సాటు మాటలు చెప్పిరి తమ్ములారా సాటు మాటలు చెప్పిన వీళ్ళు సబడి కొట్టం కావాలి నీకు పిలువ మాట చెప్పిన వీళ్ళు పీరీల కొట్టారు కావాలి. ఊరి తమ్ముడు గుండెల రవ్వుతి ఎత్తిరా తమ్ముడు పేగులు తీసి పెంట మీద ఎత్తిరా నీకెత్తనేమవుతుందిరా తమ్ముడు తమ్ముడ తెలపారు తమ్ములారా మీరు ఈడకు పెద్దయినా మీరు చిన్ననాడు ఒక ప్రేమ నిలవది అయ్యా అనురాగాలు ఉండపోదిరి మేము అయ్యనైనా నేను దాదిన అవ్వనైనా భార్య దాదింది
నా కడుపులో ఉట్టకున్న తమ్ముడా కంచె కన బాబు నా తమ్ముడు వెరగలని తమ్ముడా మిమ్ముల కన్నా ప్రేమకు దూరమై ఊరి తమ్ముడా మిమ్ముల దాదినవురా ఓ తమ్ముడారా మీకు ఇయ్యారా కన్న తండ్రి కాదా అని మీకెవరు చెప్పి తమ్ముడారా తమ్ముడా తమ్ముడారా నేను కడుపుల పుట్టకున్నా తమ్ముడా మిమ్ముల కడుపుల పుట్టిన పిల్లల వడలాదినవురా తమ్ముడా వద్దురా తమ్ముడా ఈ రాజ్యం నాకెందుకు తమ్ముడా అవ్వకు మనం ముగ్గురం పుట్టినవురా తమ్ముడా ఓరి తమ్ముడా జరపాల నా కొడుకులు లేకుండా మీరే కొడుకులు అనుకున్నా మేము కొడుకుల ప్రేమకు నోసుకోపోదు బిడ్డ పాపల మేము గడపోదురా తమ్ముడా తమ్ముడారా తమ్ముడు తమ్ముడారా బలం ఎవరు చెప్పే లోకమంటే కాకులు తమ్ముడా ఎవరన్నా మీకు సాటు మాటలు చెప్పిల్లా తమ్ముడా సాటు మాటలు చెప్పిన నీళ్ళు సవడి కొట్టమారు కూడున్న అన్నదమ్ముల కుక్కలు ఏదేది కొందరు కలిసి ఉన్న అన్నదమ్ముల కాకులు ఏదేది కొందరు తమ్ముడా అగో అందుకే అంటారు తమ్ముడా లోకమంటే కాకుర్రా నడవరా 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 అని కొంకులు తెగేదేది కొందరు అన్నం తిన్న కాడ అన్నం వేసిపోయేటోడు కొందరు మన తోని శ్రేయం వేసి మన ఆయము గుంజుకొని గాయముల పొడిచేది కొందరు చిన్ననాడు తమ్మి ప్రేమ తమ్ముడు తమ్ముడు ఎప్పుడన్నా మాట మల్లలకు తమ్ముడా తమ్ముడా పక్కన కొంగేది ఊరి తమ్ముడా నిన్ను అన్నది గదే కడుపురా నన్ను అన్నది గదే కడుపురా తమ్ముడు అవ్వకు నాకు పాపం ఓడి గడివా తమ్ముడా నీకు పలక నోరే తచ్చిందిరా తమ్ముడా జనపాల అవ్వ కొడుకులకు పాపం ఓడి కట్టినోడు భూమి మీద ఉన్నాడా తమ్ముడా అమ్మ నా పక్కల కొంగేత్తదా తమ్ముడా ఎట్లన్నవరా తమ్ముడా కలియుగం పుట్టేదున్నది పెరిగేదున్నది తల్లితోని సరసమాడి నోడు లేడు చెల్లెతోని చెరుతు కట్టి నోడు లేడు తమ్ముడా ఇప్పుడు అన్నా మాట మళ్ళా కురిచెవర చాలు గురువైరా తమ్ముడా పండే పంటలు పంటాయి తమ్ముడు నీకు కోపం అంటే తమ్ముడా నా మీద నీకు పగుంటెరా నీ కళ్ళ కాడ ఈపు దాపుతన్నా నీకున్న కోపము తోని నా ఈపు మీద దవరా తమ్ముడా చిన్ననాడ మిమ్మల్ని ఎత్తుకొని ఈల మీద అడుగు నేర్పుతాంటే తమ్ముడా నా ఎల మీద మీరు నంటే నేను పాలోడను పోలే తమ్ముడా రేపు మేము మంచోడబడితే నా తమ్ముడు తరపాల నా తమ్ముడు తరపాల మేము సాధిన కన్నులం మామూల కన్నులు లేకుండా నాన్నమైన దారిల్లాని మేము కొడుకులోళ్ళమా బిడ్డలోళ్ళమా తమ్ముడా మీరే కొడుకులు అనుకుంటావు తమ్ముడు మీరే బిడ్డలు అనుకున్నావురా తమ్ముడా వద్దురా తమ్ముడా ఇది బుద్ధి కాదు రాజ్యం పాడవడా తమ్ముడా దేశం చల్లకుండా రాజ్యం నాకెందుకు తమ్ముడా మీరే రాజ్యం అనుకున్నా మీరే దేశం అనుకున్నా ఆడదాని లెక్క
మాత్రం ఏడత్తన్నవరా కాళ్ళ మీద వాడు ఏడత్తన్న మా కాళ్ళు ఏమన్నా తమ్ముడా మరి ఒక్కనాడన్నా మరి తమ్ముడా గట్ల కాదురా గిట్లరా గట్టబడి రక్తం అందుకొని నియమించిన వాళ్ళు మీరు తమ్ముడా అని చెప్పినా తాగకురా అని చెప్పినావా ఇట్లా మరి ఎంతైనా కానీ ఇట్లా తిరుగుతాను తాగుతాను బుద్ధి మాట చెప్పినావా అన్నా ఇవాళ మొత్తం తమ్ములారానికి ఇప్పుడు ఇస్తాను మాకు పెళ్లి అంటున్నావా పేరు అంటామంటారా దినానికి మేము ముదిరిపోతాను పోతుంది ముదురుతుంది 20 ఏళ్ళ బట్టి అంకురాలు ఇస్తాను బెడకే మురినట్టు ముదురుతాను దివాళం తీసి చూడు దివాళ తీసిన నీకు దినం దగ్గర పడ్డది బిడ్డ ఎప్పుడు సత్తవు నువ్వు ఎందుకు సత్తవురా నీ సోటోళ్ళు ఎంతమంది సత్తంటే నీకు కథ చెప్పుకుంటూ రావాలి చేపలు అది వస్తేదిరా అంతేనా కాలం పోతేదిరా రేవులకి ఓపిస్తా తెల్లారి నా పెళ్ళి అవుతుంది నీకు ఎన్నిసార్లు అంటావు నన్ను ఇంకా అన్న ఎవరి అన్న ఉన్నాడు లేకుండా పెద్ద లేకుండా మొత్తం అన్నాడు చూడకుండా ఎందుకు మాట్లాడతాం తమ్ములారంటాను వాళ్ళేమో తిరిగి తాగుతుంటే నా తమ్ముడు చెడిపోతాను కానీ గట్లగా తమ్ముడు గిట్లా బతకాలని చెప్పినావురా బాబా పెళ్లి చేస్తారా నువ్వు పెళ్లి చేసుకొని భార్యతోటి మాత్రం సుఖోపాయంగా బతాను తాగి తాగి మేము చచ్చిపోతే మా రాజ్యం అంతా నువ్వు ఆక్రమించుకుంటావు ఏర్లు పడాలి ఎంతైనా కానీ మనం ఎవ్వల భాగం వాళ్ళు వంచుకుంటేనే దానికి మంచిగా ఇలవగా బతాం ఎందుకురా తమ్ముడా మాకు బుద్ధి చెప్తాను మాకు నీతి చెప్తాను తమ్ముడారా బాల 2 కళ్ళు నాయే అనుకున్నా తమ్ముడు అందుకే అంటారా అడ్డం వేసుకున్నాడే అన్నదమ్ములం గడ్డాలు వచ్చినాక పాలొల్లం అవసరి బాయం ఈగినప్పుడు అన్నదమ్ములు పాలు మరిచినాక అన్నదమ్ములు కాదు పగదారులు అంటారు మీకెవడో ఫలము నూరిపోతుండు తమ్ముడా మీ ఒంట పుట్టినే కాదురా తమ్ముడు ఎవడో మీ బుద్ధులు ఎడగొట్టిండురా అయినా తమ్ముడా మీరు బాధపడరా ఇన్ని రోజులు దాదినందుకు మీకు పెళ్లి మీద ప్రేమ కలిగిందా మగవాళ్ళ మీద మీకు మనసు పొందిందా చూతివా ఇన్ని రోజులు దాది ఒక్క మాట అన్నందుకే తమ్ముల కడకొచ్చిండు వాడు 5ో 10ో వెనకకేసుకున్నాడు ఏము తెలవని పోరగాళ్ళ దూతి కడకొచ్చిండని లోకమంతా కాకులురా చింత చెట్టాకు దీటీలు గడ్డరా చూడు మీద పెళ్లి మిమ్మల్ని ఉత్తగాను ఎత్తనా తమ్ముడా నా ఏరు నా కంటే వలుచుకుంటే నా కన్ను పోతుంది నా కడుపు చెప్పుకుంటే నా కాళ్ళ మీద మురికి పడుతుంది తమ్ముడు మీ రక్తం నా రక్తం ఒక్కడిరా మనం పరాయి పిల్లలం కాదు తమ్ముడా ఒక్క తల్లి కడుపుల 3 చెక్కలై పుడుతువిరా నీళ్ళ మీద దెబ్బ కొడితే నీళ్ళు వాసిపోతాయా తమ్ముడు అన్న కాపదత్తే తమ్ముడు తమ్మది కాపదత్తే అన్న మిమ్మల్ని ఒట్టిగా ఎట్లా ఇలా కొడతారా మీకు ఇలా పెళ్లి మీద ఒక ప్రేమలు పుట్టి కామని మగ మీద మనసు పొందాను తమ్ముడా మీకు ఏ ఊరన్నా తిరిగి ఏ గంత మగ ఇది వచ్చి తమ్ముడా మీకు కాలు దొక్కి కళ్యాణం ఆడిపించి వేసినాక మీరేనా మీకు పోతా తమ్ముడా ఓహో ఈ ఏళ్ళంగటువంటి మీరు చిన్నోళ్ళు ఏమి తెలియదు కాబట్టి మిమ్మల్ని ఏర్లు పడేస్తే లోకం పలకాకులు మాత్రం చూసినా నా తమ్ములకి ఏర్లు వచ్చి ఏమైనా కేసుకోవడం మంది అంటారు కాబట్టి మాకు పెళ్లి ఎత్తానంటాను
అంటే మేము పెళ్లి ముచ్చట తీస్తే మాకు పెళ్లి చేస్తాం. నువ్వేంద్ర మాకు పెళ్లి చేసేది? మేము చేసుకోవా పెళ్లి? అవు మాకు రాజ్యం ఉంటే మాకు దేశం ఉంటే మేము పెళ్లి చేసుకోవా? మా అన్న చేసేదాకా మేము చూస్తావా పెళ్లి? ఇన్ని రోజులు అయినా మరి ఇన్ని రోజులు కానా? ఇన్ని రోజులు తమ్ముని పెళ్లి చేస్తాం అది చేస్తాం సిగ్గు లేకున్నా లంచకు దానికి సిగ్గు మనం డద్రాలు ఇచ్చా గట్ల నువ్వేంద్ర మాకు పెళ్లి చేసేది? మా రాజ్యం ఏందో మాకు మంచి లేకపోతే మా రాజ్యం ఆక్రమించుకుంటావా? నువ్వు తింటావురా పాలం సొమ్ము తింటావా? ఇయో మాది మాకుంటే మాకు పొచ్చని మంది పిల్లలు ఇస్తారు. కళ్ళబడితే ఎవరి పిల్లలు ఇస్తారా? అరే పిల్లలు ఇస్తారు అంటారు. ఎన్నో చెప్పు దెబ్బల పాలైదోరా గుడ్డోడా కోరి తమ్ముడా వద్దురా తమ్ముడా. పెద్దల మాట పెరగన్ను సర్ది మనిషి తాకుతనే మొక్కుతాడు తడతనే గుడిసె కప్పుతాడు. నన్నంటే అన్నారు గడి తమ్ముడా మన ఒక్క తల్లి పిల్లలవురా. మీ వదిలి మిమ్మల్ని సాధిన తల్లి అది ఒక ఇంటి కాడ పుట్టి ఒక ఇంటికి ఊడు తల్లొచ్చిందిరా. మిమ్మల్ని ఆరన్నదా అప్పడమన్నదా చిన్ననాడు అడ్డ వేసుకున్న కొడుకుల ఇంత గడ్డాలచ్చదాకా దాసింది. మీకు తల్లి ప్రేమ తెలియదు తల్లి అనురాగం తెలియదు. ఆ వయసాది నాది నా తమ్ముడు వయసాది నాది నా తమ్ముడు ప్రేమ తెలియదు నా తమ్ముడు. నాకు మీకు కోపం ఉంటే తమ్ముడా నన్ను కొట్టురి నన్ను తిట్టురి. మిమ్మల్ని సాధిన తల్లిని మాటల కుల్లి తమ్ముడా వద్దు వద్దు తమ్మి మన బుద్ధి దండం పెడతారా అంటే నన్ను మనం కొడుతు నన్ను కొట్టుర్రి నన్ను మాటలు కుల్లి తమ్ముడా. అరే నీ భార్యని ఒక మాట అందుకే రేషం పొడుచుకొస్తాను. నీకు రేషం ఉన్నది కానీ మాకు రేషం లేదా? నువ్వు ఇప్పుడైనా మాకు పెళ్లి చేసేది? మా రాజ్యం మంచిగా నువ్వు తింటావా? తింటానని చెప్పు. పాలం తమ్ముడు తింటావురా? పాలం తమ్ముడు తింటావా? మరి నా తమ్ముడు గిద్దెట్టు పెరిగిన చిన్నోళ్ళు కాదు పెద్ద పెరిగిన వాళ్ళు పెళ్లికి వచ్చిన తమ్ములకు పెళ్లి చేయాలని ఒక్కనాడు నీకు ఆలోచన వచ్చినారా? మేము పెళ్లి అని అంటే ఏడుస్తానేంద్ర మా కాళ్ళు మొక్కుతానేంద్ర. మా కాళ్ళు ఏమన్నా ఆకలి ఉన్నాయా? రూపాయలు ఉన్నాయా? మా కాళ్ళకైనా కుట్టాలి. చూడున్నావా మా అన్నట మాకు పెళ్లి చేస్తాడా? ఓ పిలవంతుడు అవ్వో నువ్వు ఆగుతున్నావు కదా. ధర్మసాగర్ ఒక రకంగా చేస్తాం. ధర్మసాగర్ మొత్తం మా లెక్కనే తయారు చేస్తాం. గిర్ర గిర్ర తిరగాల ధర్మసాగర్ మొత్తం. ఎన్ని రోజులకున్నా మనం ఒక్క తల్లి పిల్లలు ఇక పరవలేదు తమ్ముడా. ఈ సాధిన ఈ చేతులు సట్టుబండలు అవుతాయి పెంచిన ఈ చేతులు బిడ్డలు కలిసినాయి. కొడుకులారా మిమ్మల్ని సాధినందుకు ఇవాళ ఈ లోకం మమ్మల్ని మెచ్చదిరా. మీది మీకు కావాలన్నారు తమ్ముడా. సరే తమ్ముడా మీరేందో మీకు ఇస్తారని కన్నవారు సంపాదించిన భూములు జాగులు డబ్బుదనం బతుకు బంగారం లక్షలు రూపాయలు కోట్ల ఆస్తి 3 వాళ్ళు పెడతాడమ్మా. తమ్ముడా మీరు ఎడిపోతే ఈ లోకమంటారు తమ్ముడా. పెద్దోడు ఉండంగా తమ్ముడు ఎడిపోతాడు. చెప్పడా వాడు కొడుకులైతే గత్తనే వదిలిపెట్టునా అంటారు. ఇరు ఏ వట్టి అగ్గికో దెబ్బ అగ్గి ఏ వట్టి ఇరుకో దెబ్బ ఇరు ఏ వట్టి డాకలకో దెబ్బ రా తమ్ముడా. తమ్ములారా నేను ఎక్కడ ఉన్నా బతికినన్ని రోజులు బతారా? ఇక భూములు అయితే పాలు పెట్టినావు. అరే భూములు పాలు పెట్టింది కాబట్టి మనకి ఎంతైనా ఇల్లు పాలు పెడితే మనం ఎంతైనా మనం మంచి ఆయమన్న ఇల్లే మనం పాలు వస్తాం. ఇల్లే కావాలి మనకు. ఆయనకు ఇల్లు కాదు. వాడు ఎందుకురా వాడు
వాడు మనం ఎంత తమ్ముడు వాడు మనం వాడు ఎందుకు వస్తాడు అసలు వాడు ఎందుకు వస్తాడు వాడు బతుకమ్మట అయితే మనం ఎంతైనా కానీ పేరుగా మనం ఎంతైనా బ్రతకాలంటే మనం ఎవరు తనపాల అనపాలక రాజుతే పేరు పెద్దగా ఉండాలంటే మనం వీరులం సూరులం భీములు మించిన పిడిగులం అన్యుడే అవ్వయ్య కట్టిన పాతిల్లు నాకురా కోట్లకు ధర వేసిన కొత్త బంగుళాల మీరుండు తమ్ముడా మీరు కననున్నారు మీరు పెంచనున్నారు మీరు ఈడుకున్నారు జోడుకున్నారు నేను ఎక్కడున్నా తమ్ముడా ఈ పాతింట వరి ఏడుతా అగో తాతమ్మ సంపాదించిన ఇంట్లో నేనుంటా నా రెక్కల కట్టముతో కోట్లకు ధర వేసిన కొత్త బంగుళాలలో మీరుండు తమ్ముడా ముసలోళ్ళు ఎక్కడున్నా సెల్వానే ఏడేసిన వాళ్ళు బతకరు మేము ఎంతైనా బతకనున్నాం వయసు ఉన్నాం పెద్ద పెద్ద బంగుళాలు కావాలి బాధ్యతలే ఉండాలి మీరు మనం ఉంటే మనం బంగుళాలు ఉంటే మరి ఇంత వీళ్ళ బంగుళాలు ఉన్నాయి మనకు ఎంత భార్యలు ఎవరైనా ఇస్తారంటారు మనకి ఎవరైనా ఇస్తారు ఎవరు ఇస్తారు పిల్లలు పిల్లలు అయ్యా గానాడు చూడవయ్యా ఇక అత్తది పోను కొంచెం కావాలి ఇప్పుడే ఏమయ్యే తిల్లు పాపగారి వాళ్ళు అవి గానాడు చూడు అన్న ఎప్పుడు పాలకు పెట్టిండో వాళ్ళకు చెప్పటోడు ఎవడు వాళ్ళ రామరాజ్యం అవుతుంది మరి ఇప్పటికప్పటికంటారు రోజు గట్టు పోయి రౌతు తెస్తే గట్టే కుంగుతుందట వాళ్ళిద్దరికి చెప్పటోడు లేడు వాళ్ళకి వచ్చిన భూములు జాగలన్నీ అమ్ముకొని తాగుతారమ్మా కన్న వారికి ఇద్దరు కొడుకులు ఉడితే ఉన్నా లేకున్నా తిన్నా తినకున్నా కన్న తల్లి కన్న తండ్రి ఉప్పుడు బాధం ఉండి డొక్కంట కట్టి నెత్తిల తట్ట కట్టి కళ్ళు చిన్న ఏది కడుపు పెద్ద ఏది కళ్ళు మరి పెద్ద ఏది కడుపు చిన్న ఏసి డొక్కంట కట్టి కొడుకులకు 4 ఎకరాల భూమి కొంటారు సరి 2 ఎకరాల భూమి వంచితే ఓ కొడుకు తెలివి కల్లోడై అవ్వయ్య సంపాదించిన 2 ఎకరాలకు ఇంకో ఎకరం కొంటాడు ఓ కొడుకు తాగుబోతాయి ఉన్న 2 ఎకరాలు అమ్ముకొని తాగుతాడు పిల్లల కన్నా తల్లి ఉన్నది పిల్లల రాతగన్న తల్లి భూమి మీద లేపాయి చేతుల రూపాయి లేకుంటాయి మరి ఎట్లా కావాలి ఉన్నదంతా అమ్ముకొని తాగి గౌరమ్మ పాలు చేసిన ఇక మనకేమో వాడు పిల్లనియాడు తాగుబోతునికి ఏమన్నా పిల్లలు ఇస్తాడా నీకైతే వడియో పోపిటి అది ఎట్లా దొరికిందో ఆ 10 అవతారాలు నీకు అని మరి ఎట్లా చేద్దాంరా మనకు రాజ్యం ఉన్నప్పుడు మనం తాగినాం తిన్నాం చేతుల సిల్లికి అవ్వలేదు మన అన్నున్న రోజులు అన్నరాజ్యం మనకు అవుతుందా కాదు అయితే మనం అన్నను ఏం చేద్దాం కదా ఇవాళ ధర్మసార ఎవరి బంగులా మంచుకున్న వాళ్ళ ఇంత చూద్దాం ఎన్ని రోజులు చూస్తావురా ఒక్కనాడు చూస్తావు 2 రోజులు చూస్తావు 3 రోజులు చూస్తావు 20 పోలీసులు దొరికినాం అనుకో తీసుకుపోయి సంఖ్యలు వేసి బీర్ చేసే రోజు చూస్తావు ఆ బాధ మనకి ఎందుకురా నెత్తిలేదన్న జైపాలి మనకు మరి కాబట్టి ఏం చేద్దాంరా అరే ఏం చేద్దాం అంటే ఎంతైనా ఎగరవాళ్ళు ఉండాలి ఈ పని కట్టుకుంటారు మరి ఎంతైనా కానీ ఏదన్నా ఈ ఉపాయంతో మనం బతకాలి ఉపాయం అంటే మన అన్నొక్కడిని వడగాయాలి వడగాస్తే మనకు పెళ్ళం ఎందుకురా మనకి కేవలం ఇస్తాను పెళ్ళం ఎందుకు మనకు పెళ్ళం ఎందుకురా మన అన్న భార్యలు ఎదురా వదిలే హలో 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 బొమ్మడిది అన్నదమ్ములం కాదు అన్నదమ్ములు వాడు మన వదిన నెట్ చేసి మన అన్నను ఉరగాస్తే మనకి ఎంతనే ఆడుకున్నాను ఆటలు పాడుకున్నా మనకు భార్య ఎక్కువ ఉంటాయి మరి ఎట్లా చంపుతారు ఎట్లా చంపాలి అరే తమ్ముడా అన్నను వర్తం లేకుండా చేయాలంటే వర్త చూడు అన్న మన రోడ్డు ఇతర కొత్త బంగ్లా రోడ్ అవుతుంది అన్నది పాత బంగ్లా అన్న ఇంటికి మనకు చూడు ఎంత డబ్బున పోయి తమను చంపుతుంటే వాళ్ళని చూసింది అనుకో డబ్బునే పోయి చంపిలన్న పేరు వస్తుంది పేరు రాకుండా ఉండాలంటే నాలస్వరంగా నవ్వియాలి నాలసరంగా నవ్వాలంటే మరి ఎవరు కావాలి అరే ఒడ్రి వాళ్ళు లేరురా ఒడ్రి వాళ్ళు ఉన్నారు ఒడ్రులో పిలిపించి వాళ్ళకి పైసలతో ఎక్కువ మా దగ్గర ఏమి లేవు అని ఏతులు కొట్టాలి ఏమి లేకుంటే ఎక్కువ అంటే మాత్రం మీరు ఎంత అంటే ఎంత అడుగుతా అంత ఇస్తామనాలి వాళ్ళు తగినాక తర్వాత ముచ్చట ఇట్లా నువ్వు వచ్చిన కాంచి ఏంటమ్మా ఇట్లా చెప్తావిట్రా నేను అనపాలక రాజు వీడు ధనపాలక రాజు దళంగా పుట్టిండు మీరేనా తాగుబోతోళ్ళు
ఏందమ్మా మేము రాజురాం గౌరమ్మ బ్యాచ్ మీదేనా ఆ గౌరమ్మ బ్యాచ్ అంటే నువ్వు చూసుకుంటా వస్తావు మేము దాక్కుంటా వస్తే మీరు చూసుడు కాడే అమ్మా నీ పొలగాడు ఎవరు నా మగడు నీ మగడు నేను హస్బెండ్ నేను నువ్వు ఇంకా ఒక పెండు కాదు ఇది నా పిల్ల ఎట్టున్నది మరి నా మగడు ఎట్టున్నాడు మంచిగానే ఉన్నారు మీరు జత మంచిగా కలిసింది కానీ ఒక మాట ఏంటిది ఇవో మా అన్న ఇంటికి అయితే మా ఇంటికి మాత్రం కిందికి వెళ్ళి మొత్తం మాకు సీక్రెట్ ముచ్చట్లు ఉంటాయి నాలుగు సొరంగం నవ్వాలి నాలో సొరంగం మీరు ఎంత ఇంత పోతే మంచిగా అంటే సీక్రెట్ గా మాట్లాడతాయి ఫోన్లు ఇట్లా లేకుండా ఎక్కడ స్వరంగుల కల పోయి మాట్లాడు ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి మురళి గడ ముచ్చట పెట్టినాడు ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి దొంగ సాటుగా నవ్వునాయిగా సరే సరే మరి అప్పుడు చూసిన తల మంత్రుడు ఆ వడ్రాలు వాళ్ళ మాటలు విన్నరాట